హాయ్ అండి, నమస్తే. నేను మీ మాధురి సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈరోజు వచ్చేసి నా ఈవినింగ్ వ్లాగ్ వచ్చేసి షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఏంటి అంటే ఈవినింగ్ టైంలో అకిరా అండ్ హ్యాపీ వచ్చేసి సంతోష్తో పార్క్ వెళ్ళారండి. నేను ఇంట్లో వర్క్ చేసేలోపు వాళ్ళు పార్క్కి వెళ్ళొచ్చారనమాట. ఏంటంటే వాళ్ళు వెళ్ళి వచ్చేలోపు నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకొని స్నానం చేసేసి ఇక్కడ దేవుడికి దీపం పెట్టే టైంలో వచ్చేసారండి. నా పని మొత్తం అయిపోయాక వచ్చారనమాట హ్యాపీగా. లేదంటే నాకు చాలా అకిరా ఏడుస్తూ ఉంటాడు, హడావిడిగా ఉంటుందండి అంతా. కొంచెం దేవుడికి దీపం పెట్టుకునేటప్పుడు మైండ్ అనేది కొంచెం పీస్ఫుల్గా ఉండాలన్నమాట. సో డిస్టర్బెన్స్ లేకుండా, అందుకని ఇక అకిరాని కూడా తీసుకెళ్లారు పార్క్కి. అకిరాని ఎందుకు పంపించానంటే జస్ట్ ఇంటి దగ్గరలోనే అనమాట, వాకబుల్ డిస్టెన్స్లోనే పార్క్ ఉంది. సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అకిరా కూడా ఆడుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించాడనమాట. సో వాడు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తాడు కదా అనేసి సంతోష్తో పాటు పంపించాడు. నడుస్తూ వెళ్ళి వచ్చేసారనమాట. అలా కాసేపు ఆడుకొని వాళ్ళు వచ్చేలోపు మంచిగా హ్యాపీగా నేనైతే ఇంట్లో అంతా పనంతా చేసేసుకున్నాను. శ్రీక్షిత వచ్చేసి నేను ఎప్పుడు హారతి ఇస్తానా, ఎప్పుడు హారతి తీసుకుందామా అని వెయిట్ చేస్తుందనమాట. సో ఇక్కడ దేవుడికి దీపం పెడుతుంటే లైట్ ఇలా వెలుగుతుంది కదా అండి. సో అకిరానందన్ వచ్చి నన్ను కింది నుండి లాగుతున్నాడనమాట, ఇవ్వు అనేసి. తను వచ్చేసి చాలా చిన్నగా ఉంటుందండి, అందుకే కొంచెం మెస్సీగా కనిపిస్తుంది, ఏమనుకోవద్దు. ఇక ఇక్కడ దేవుడికి హారతి ఇచ్చేసి పిల్లలకి కూడా హారతి ఇచ్చేసానమాట. సో శ్రీక్షిత వెయిట్ చేస్తుంది, ఎప్పుడు హారతి ఇస్తాను అని అన్నాను కదా అండి. చూస్తున్నారు కదా కింద దేవుడికి దీపం పెట్టిన రోజు హారతి తీసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుందండి శ్రీక్షిత వచ్చేసి. సో నేను హారతి ఇంపించొద్దనమాట, తనంతట తానే ఇలా పెట్టి మొక్కుతుంది. ఇలా పిల్లల్ని పట్టుకోవడానికి సంతోష్ ఉన్నారు కాబట్టి ఇలా ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నానండి. లేదంటే నాకు అంతా హడావిడిగా ఉంటుందన్నమాట. పూజ చేసుకునే టైంలో మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉండాలండి, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలన్నమాట నాకు. లేదంటే అంతా గాబరగా అయిపోతుంది. సో ఇక్కడ శ్రీక్షితకి హారతి ఇచ్చేసాను. నా శ్రీక్షితనే హారతి తీసుకొని అకిరానందన్కి కూడా ఇట్లా దండం పెడుతుందనమాట, హారతి ఇలా అనుకుంటూ. నేను పెడతాను నువ్వు తమ్ముడికి పెట్టొద్దమ్మా, నేను పెడతాను అని అంటుంది. సరేలే నాన్న, అలా దగ్గరికని పెట్టొద్దు, చెయ్యి కాలుతుంది అనేసి చెప్తున్నాను ఇక్కడ. ప్లీజ్ నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఇంకా మంచి వీడియోస్ మీకోసం నేను పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే నాకు ఇంకా బూస్టప్గా ఉంటుందన్నమాట. నాకు మంచిగా ఇంకా మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. మీ ఎంకరేజ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి నేను అప్లోడ్ చేసే వ్లాగ్స్ అన్నీ ఫాలో చేయండి. నేను మంచి వీడియోస్ అయితే మీకోసం చేస్తాను. ఇక పూజ అయిపోగానే ఇలా ధూప్ స్టిక్స్తో దేవుడికి ధూప్ స్టిక్స్తో ఇలా పొగ వేసేసి అలాగే ఇంకొక ధూప్ స్టిక్ తీసుకొని పిల్లలకి వేస్తానన్నమాట. ఇలా ఏమో అలవాటు అయిపోయిందండి అలా వేయడం. ఇంట్లో వేసేసి అలా పిల్లలకి కూడా ధూప్ స్టిక్స్తో వేస్తాను. నెక్స్ట్ ఇక్కడ అకిరానందన్కి అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానండి. నైట్ టైంలో వాడికి ఎక్కువగా ఉప్మానే పెడతానమాట, లేదంటే నార్మల్గా ఉగ్గు ప్రిపేర్ చేసి పెడతాను. సో ప్యాన్లో కాస్త నెయ్యి వేసేసి జీలకర్ర టమాటో వేసేస్తానండి, ఇంకా ఏం వేయనమాట. కాస్త నెయ్యి వేసి జీలకర్ర టమాటో కాస్త వేగంగానే అందులో వాటర్ పోసేస్తాను. మీరు కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి. నేను అకిరానందన్కి ఎలాంటి ఫుడ్ పెడతాను, ఏ హెల్తీ ఫుడ్ అయితే నేను అకిరానందన్కి పెడతానో అదంతా మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోస్లో. సో అకిరా కోసం అయితే ఈవినింగ్ టైంలో ఇలా కాస్త నాట్రవ చేసి పెడతానండి. నైట్ టైంలో ఎక్కువగా నాట్రవే పెడతానమాట. రైస్ వచ్చేసి పెట్టను నేను అకిరాకి. నాట్రవ్వ, ఉగ్గు ఆర్ మిల్క్ రైస్ అలా పెడతానమాట. ఎక్కువ అయితే ఉప్మా పెడతాను, గోధుమ ఉప్మా వచ్చేసి. సో వాడి కోసం అయితే ఆయిల్ అయితే అసలు యూజ్ చేయనండి. ఏంటంటే నేను నెయ్యి యూజ్ చేస్తాను అకిరా కోసం. పిల్లలకి ఎప్పుడు కానీ ఆయిల్ అంటే నెయ్యి ఎక్కువగా మంచిదన్నమాట, అందుకే నేనైతే నెయ్యి యూజ్ చేస్తాను. సో పూజ చేశాను కదా అండి, ఆ పొగంతా ఇల్లంతా అయిపోయింది అనమాట. ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, ఆ ధూప్ స్టిక్స్ పెట్టడం వల్ల ఇల్లంతా మీకు అలా మబ్బుగా కనిపిస్తుంది. అకిరాకి ఆకలిస్తుందేమో అండి, వాడు ఏడుస్తున్నాడు అనమాట. ఇక వాడికి ఫాస్ట్గా ఉప్మా ప్రిపేర్ చేసి ఇక వాడిని పడుకోబెట్టేసేయాలి.
పిల్లలకి కొంచెం ఆకలి వేసాకే ఫుడ్ పెట్టాలండి, లేదంటే అస్సలు తినడానికి సతాయిస్తారనమాట. నేనైతే కాస్త ఆకలి వేసే వరకు చూసి పెడతాను, అందుకే హ్యాపీగా తినేస్తాడు. ఆఫ్టర్నూన్ టైంలో అయితే కిచిడి ఇలా చేసి పెడతానమాట. పాలు తాగుతున్నావా? లేదండి, కరెక్ట్ అన్నం తినే టైంకైనా లేదంటే ఏదైనా స్నాక్స్ తినే టైంకైనా అలాంటివి కాకుండా నార్మల్గా వేరే కావాలంటుంది. లేదంటే నిద్ర వచ్చే టైంలో మనకు మంచిగా నిద్ర వస్తుంది కదా అండి, ఆ టైంలో అమ్మ నాకు ఆకలిస్తుంది అంటుంది. అన్నం తినమంటే తినడం చేత కాదు, కానీ వెరైటీస్ కావాలన్నమాట. అది ఎలాంటి టైంలో అంటే మనం బాగా ఏదైనా బిజీ ఉంటాం కదా, ఎవరితో అయినా ఫోన్ మాట్లాడుతూ అయినా లేదంటే ఏదైనా వంట చేస్తూ అయినా ఉంటాం కదండి, అలాంటి టైంలో డిస్టర్బ్ చేస్తుంది అనమాట. అప్పుడు చచ్చుకుంటూ ఎహెపో తినిపో అంటాం కదా, అలా అనమాట తన ప్లానింగ్స్ వచ్చేసి. ఇప్పుడు ట్రైపాడ్ పెట్టాను కదా, వచ్చి ఏమైనా తినాలనిపిస్తుంది అంటే ఇప్పుడు వీడియో వచ్చి తీస్తున్నాను కదా అండి, ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దు అబ్బా పోనా తినిపో అని అంటాను కదా, అట్లా అలాంటి టైమ్స్లో ప్లానింగ్ అనమాట. ప్లాన్ చేసుకొని అడుగుతుందండి ఏది అడిగినా కూడా. నేను వద్దు అనేసరికి ఇక ఏడుస్తుంది అనమాట. జీలకర్ర కావాలా నీకు? ఫ్రెండ్స్ కి చెప్పు, కడుపు నొప్పి లేచినప్పుడు ఏం తినాలి? కాఫ్ వచ్చినప్పుడు టానిక్స్ కాదు నాన్న, కాఫ్ వచ్చినప్పుడు నీకు అమ్మ ఏమిస్తుంది? ఓమా. కడుపు నొప్పి లేచినప్పుడు అమ్మ ఏమిస్తుంది? కదా. డైలీ మార్నింగ్ లేవంగానే పిల్లలకి కాస్త జీరా వాటర్ అయినా లేదంటే జీలకర్ర వాటర్ తాగని వాళ్ళకి కాస్త జీలకర్ర తినే వాళ్ళకి జీలకర్ర అయినా ఇవ్వచ్చు, లేదంటే వాటర్ అయితే కాస్త సాల్ట్ వేసి ఇస్తే తాగేస్తారండి, టేస్టీగా ఉంటుంది. జీలకర్ర తినకపోతే ఇలా జీరా వాటర్ అయినా చేసి ఇవ్వండి, లేదంటే జీలకర్ర తినే వాళ్ళకైతే జీలకర్ర అయినా ఇవ్వండి. కడుపులో మంచిగా డైజెస్ట్ అవుతుంది, కడుపు నొప్పి ఉన్న వాళ్ళకి కూడా తగ్గుతుంది అనమాట. యాక్చువల్గా మొన్న యాపికి మంచిగా అసలు చాలా కడుపు నొప్పి లేసిందనమాట, ఏడ్ చేసింది. సరే ట్రై చేద్దాంలే హాస్పిటల్కి వెళ్ళేలోపు అనేసి జీరా కాస్త ధనియాలు వేసి వాటర్ హీట్ చేసి ఇచ్చానమాట, హాట్ వాటర్. తాగిన 5 minutes కి తగ్గిపోయింది అనేసి మంచిగా ఆడుకుందనమాట. సో అలా ఇంట్లో చిన్న చిన్న తగ్గిపోయింది కదా నీకు జీరా వాటర్ తాగగానే. సిరప్స్ పోస్తే అసలు ఎందుకో కానీ సిరప్స్ పోస్తే అసలు తగ్గలేదండి. నేను సరే ట్రై చేద్దామనేసి జీరా ధనియా 2 వేసేసి హాట్ వాటర్ ఇచ్చానమాట. ఆ రోజు నుండి డైలీ ఇస్తున్నానండి. 3 days అయింది, కడుపు నొప్పి మొత్తం మాయమైపోయింది అనమాట శ్రీక్షితకి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఎలా చేయాలో నేను రేపు మార్నింగ్ వీడియోలో ఇస్తా. వెరీ గుడ్ గర్ల్ నాన్న. కాఫ్ వచ్చినప్పుడు అయితే ఓమ మంచిగా తింటుందండి. చాలా మంది పిల్లలు ఓమ తినడానికి సతాయిస్తారు, కానీ యాపీ అడిగి మరీ ఓమ తింటుందన్నమాట. నేను జీరా వాటర్ ఎలా చేయాలో మీ అందరికీ తెలుసు, నేను మళ్ళీ ఒకసారి మీకైతే చూపిస్తాను. ఓకే బేటా. చాలా గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయండి. అలాగే కోతి పనులు కూడా చాలా ఉంటాయి అన్నమాట శ్రీక్షిత దగ్గర. మరి అమ్మ అన్ని గుడ్ గుడ్ చెప్తుంది మమ్మీ అనుకుంటుంది, బట్ కోతి పనులు కూడా చెప్పాలి కదా. కోతిలాగా ఉండవు నాన్న, పనులు కోతి పనులు అంటున్నా. సో ఇవంట చిన్న పాప అంటండి, ఈమె నేను ఎత్తుకోవాలంట. అఖిరానందన్ ఏమో వదిలేసేయాలంట. చూస్తున్నారు కదా అండి శ్రీక్షిత అల్లరి వచ్చేసి ఎలా ఉందో. సో అక్కడ ఉప్మా అయితే రెడీ అవుతుంది, ఇక్కడ నేను మీతో మాట్లాడుతున్నాను. ఉప్మా రెడీ అవుతుంది, నీకు ఉప్మా పెట్టేస్తాను నీకు కూడా, ఓకేనా? కాసేపు అయినాక రైస్ తిందు గాని. వెళ్ళు నాన్న. స్టైల్ అండి, మీ ముందు చాలా స్టైల్ చేసేస్తుందండి. ఓమ జీలకర్ర అని కూడా తింటుంది లేండి, కానీ పదే నేను తింటా అని చెప్తుంది అనమాట మీ ముందు. మరి రొటీన్ రోజు ఒకటే అయిపోతుంది అనేసి కాస్త ఉప్మా అలవాటు చేద్దాం అనుకున్నాను. నాకైతే నచ్చదండి నాట వచ్చేసి. అఖిరాకి అలవాటు చేద్దామని చేశాను, బట్ చాలా ఇష్టంగా తింటున్నాడు అనమాట. అక్కి బేబీ ఆడుతూ పాడుతూ తినేయాలి. శ్రీక్షిత కూడా అసలు తినకపోయేది అనమాట చిన్నప్పుడు, బట్ అఖిరాకి తినిపించినప్పటి నుండి ఒకసారి కాస్త నోట్లో పెడితే బాగుందమ్మా నాకు కూడా కావాలి అనిందనమాట. సో అఖిరాకి చేసినప్పుడు ఇక శ్రీక్షితకి కూడా అందులోనే చేసి పెట్టేస్తే శ్రీక్షిత కూడా తింటుంది కదమ్మా. నీకు ఇది నచ్చిందా? నైసా
అకిరా తినడం అయితే అయిపోయిందండి, ఇక వాడిని పడుకోబెట్టేసేయాలి అన్నమాట. అక్కి హాయ్ చెప్పు. హాయ్ అక్కి, హాయ్ చెప్పు నాన్న. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. అకిరా వచ్చేసి హాయ్ అయితే హాయ్ బాయ్ అని చెప్పడం అయితే నేర్చుకుంటున్నాడండి. అలాగే చిన్న చిన్న వర్డ్స్ కూడా చెప్తున్నాడు అనమాట. తాత, అత్త, నాన్న, అమ్మ అని చిన్న చిన్నగా మాట్లాడుతున్నాడు ఇప్పుడే. ఏనా? సో ఈవినింగ్ వచ్చేసి హ్యాపీ అండ్ అకిరా, సంతోష్ వచ్చేసి పార్క్కి వెళ్ళొచ్చారండి. వాళ్ళు వెళ్ళి వచ్చేలోపు నేనైతే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంట్లో వర్క్ అంతా చేసేసుకొని పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నాను హ్యాపీగా. సో ఫ్రైడే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుంది. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు అనేది వస్తాయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.